వాడి మీద నడిసే కన్నా బండి మీద భలేగుంది బాయోయ్. ఇదిగో నా మాటని జాగ్రత్తగా కూర్చో, లేదనుకో ఇద్దరం కింద పడతాం, కాళ్ళు చేతులు విరిగి కుంటాళ్ళు అయిపోతాం. ఆ కుంటోలమైనా పర్వాలేదు బాయా, గుంటోలం కాకుండా చూసుకో, లేదంటే లోకమంతా సీకటైపోతాది. ఆహా, నెక్స్ట్ నీ బతుకు అదే కాబోతోంది. తీసుకో. నువ్వు బసంతి బండి మీద వెళుతుంటారు. మన కాలనీ శివాలయం దగ్గరకు రాగానే కుడివైపు తిరుగుతారు. ఇటెందుకని బసంతి అడుగుతుంది. దానికి అనుమానం రాకుండా ఉండడానికి శెట్టిగారి షాపులో 5 రూపాయల కూల్ డ్రింక్ తాగిస్తావు. అక్కడ్నించి ముందుకెళితే శంకర్గాడి టీ కొట్టొస్తుంది. అక్కడికొచ్చాక నువ్వు దిగుతావు. ఎందుకని బసంతి అడుగుతుంది. దానికి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేస్తాను. కరెక్ట్. అక్కడ్నించి ముందుకెళితే మనమిచ్చిన పసరుతో మన మనిషి ఉంటాడు. నువ్వు సడన్ గా బండాపు. ఎందుకు బాయగొంతురా ఆపేసినావు అని బసంతి అడుగుతుంది. కంట్లో నలక పడిందని చెప్తావు. అయ్యో వలగా అని అది బండి దిగుతుంది. నోటితో ఊదడానికి అది నీ కళ్ళు పట్టుకుంటుంది. ఈలోపు మనవాడొచ్చి బసంతి కళ్ళలో పసురు పోస్తాడు. దాంతో ఆ బసంతి గుడ్డిదైపోతుంది. నవ్వటం కాదు నాన్న. ప్లాను ఏమాత్రం మిస్ అయినా మన బతుకు బసంతి చేతిలో బర్గర్ అయిపోతుంది. ఓకే అమ్మా, కారడి బసంతిని గుడ్డి బసంతి చేసే బాధ్యత నాది. బాయ్యా, ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వు థ్రిల్ అయిపోయే చోటికి తీసుకెళ్తాను బసంతి. అయ్యో బాబోయ్, నానంటే నీకెంత లవ్వు. అవునవును, ఇక్కడ చాలా లవ్వు కారిపోతుంది. మరి బాయ్యా, ఏంటే? అయ్యో గుడి ఇటు కాదు బాయ్యా, శివాలయం అటు కందా కదా, అంటే మాటల్లో పడి మర్చిపోయానన్నమాట. అన్నట్టు శివాలయం వైపు వెళ్ళాలని దీనికిలా తెలుసు? అడిగితే పోలా. వదిలే, ఎందుకు కెలుక్కోవడం, కామ్గా ఉండడమే బెటర్. బాయ్యా, ఏంటి? నన్ను నీ మొదటి పెళ్ళం ఉందే. ఒక్క నిమిషం, మొదటి పెళ్ళం రెండో పెళ్ళం లేదు, నాకున్నది ఒక్కతే పెళ్ళం. అదేలేవో, ఇప్పుడు నన్ను చేసుకుంటే నేను రెండో పెళ్ళాన్ని కదా. చేసుకున్నప్పుడు చూద్దాంలే. చేసుకున్నప్పుడేంటి, నన్నెప్పుడో నీ పెళ్ళాన్ని అయిపోనాను. దేవుడా, ఎప్పుడో ఎలా అయిపోయావే? అదే బాయ్యా, గూడల్లో నా వేలికి ఉంగరం తొడిగినావు కదా, అప్పుడే నన్ను పెళ్ళన్నైపోయినాను, నువ్వు నా పెనిమిటి అయిపోయావన్నమాట. బసంతి, నేను నీకు ఉంగరం తొడిగాను, నువ్వు నాకు తొడగలా. నువ్వు నాకు తొడిగినప్పుడే దాని నిశ్చితార్థం అంటారు, అర్థమైందా? వెళ్దామే. మళ్ళీ ఏమైందే? శివాలయం నుంచి కుడివైపు నుంచి కదా వెళ్ళేది. అవును. మరి నువ్వేటి ఎట్ట వెళ్తున్నావు? మన కాలనీ శివాలయం దగ్గరకు రాగానే కుడివైపు తిరుగుతారు. ఇటెందుకని బసంతి అడుగుతుంది. కుడివైపుకి వెళ్ళాలని దీనికిలా తెలుసబ్బా? మాటల్లో నేనే చెప్పేసి ఉంటాలే. పోని బాయా. వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ అంటే శెట్టిగారి షాప్ లో కూల్ డ్రింక్ తాగించవా?
శెట్టిగారి షాపులో 5 రూపాయల కూల్ డ్రింక్ తాగిస్తావు. దేవుడా, అంత విన్నట్టే చెప్పేస్తోంది. ఇంకా లాభం లేదు, దీన్ని అడగాల్సిందే. ఆ బసంతి, శెట్టి గారి కొట్లోనే కూల్ డ్రింక్ తాగాలని నీకెలా తెలుసు? తెలుసదేటి, నాకు దాహం అవుతున్నది గందా, కూల్ డ్రింక్ తాగించవా అని అడిగాను తప్ప. ఓహో, నీకు దాహం అని అడిగావా? లేకపోతే ఆకలిని అడుగుతారేటి? సర్లే పద. సెట్ అన్నావు కూల్ డ్రింక్. భయ్యా, కూల్ డ్రింక్ భలే చల్లగా ఉన్నది. అవునా, అందుకే దాన్ని కూల్ డ్రింక్ అంటారు. తాగు. తాగింది చాలు, థ్యాంక్ యూ, పదా. చెప్పి కూర్చోవచ్చుగా. సరే చెప్తా, కూర్చుంటున్నా. ఈడెందుకు ఆపినావు బాయా? చెప్తా. బసంతి, ఈ పసరు నీ కళ్ళల్లో పడ్డం ఖాయం, నీ కళ్ళు పోవడం ఖాయం. టన్ టడన్ 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 టన్ 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 టడా టడా టడా. అరే, బండికేసేవి లోపలే మర్చిపోయానా? నీకు పసరు పోయడం వస్తే, నాకు పసరు మార్చడం వచ్చు. ఆ పసరు పోస్తే కళ్ళు పోవడం కాదు, మొహానికున్న జుడ్డు పోతుంది. బాగా పోసుకోండి. బాయా బాయా ఏంటి బాయా, ఈ కీస్ ఇక్కడే పడినాయి. ఓ థాంక్యూ. ఇందాక లేవుగా. బాయా బాయా, నాను రానా? వద్దు, మళ్ళీ పికప్ చేసుకుంటా. బాయ్ బాయ్. నీకు తీరబోతుంది తోల, తీరబోతుంది. ఓహో, పసరు వీరుడు వీడేనా? బాయా, నీకిప్పుడు కంట్లో నలక పడట్లేదా? నాకు నలక పడుతుందని దీనికిలా తెలుసు? ఓయ్, నాకంటూ నలకపడ్డం ఏంటి? ఏం లేదు బాయా, అక్కడెవడో ఉన్నాడు, వాడి చేతిలో పసరున్నది. ఒకవేళ నీకు నలక పడితే ఆ పసరుతో కడిగేద్దామని. నా కంట్లో నలకేం పడలేదు, ఆయన పడినా కూడా నేనేం కడుక్కోను. అయ్యో, నన్ను కడుగుతాను కదేటి. పద బాయ్యా. ఎందుకు? పసరు పోయించుకోవడానికా? కాదు, నా కంట్లో పోయించుకోవడానికి. ఏంటే? అయ్యో,
ఆవ్! కంట్లో ఏదో పడినది. ఆహా, అదృష్టం ఇలా కలిసి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. బసంతి, ఓ! నేను ఊతా ఉండు. ఆయ్! ఇదిగో ఇదే ఆ పసరు. పసరు ఎవరి కళ్ళల్లో పోయాలి? బండి ఆగిన తర్వాత ఎవరైతే అవతల వాళ్ళ కళ్ళలోకి గాలి ఊతారో ఆ గాలి ఊతిన వాళ్ళ కళ్ళలోకి పోయి. గాలి నువ్వు ఊస్తే నీ కళ్ళలో పోయాలా? బుర్ర తక్కువ నా బ్రదరు, నేనెందుకు ఊతాను రా? ఒకవేళ ఊస్తే సరే, నా కళ్ళలో పోయి, ఓకేనా? బుర్ర తక్కువ నా బ్రదరు, నేనెందుకు ఊతాను రా? ఒకవేళ ఊస్తే సరే, నా కళ్ళలో పోయి, ఓకేనా? వామ్మో, నేను ఊతున్నా కదా, ఇప్పుడు నా కళ్ళలో పోసేస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇరుక్కుపోయానేంటి? అదేంటి భయ్యా, ఊదు. ఆ, ఆ, ఏంటే ఊదేది నా బొంద? ఇప్పుడు వాడొచ్చి నా కళ్ళలో పోసేలా ఉన్నాడే. భయ్యా ఊదు. ఆ, ఓకే, ఊతా. వామ్మో, టీవీ అకౌంట్ నా కళ్ళు పోయేటట్టున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్గా ఏదో ఒకటి చేసేయాలి. ఏంటి భయ్యా ఊదడం? నీకు ఊదడం కూడా రాదు. నా నూతి చూపించినా? అవునా? చూపించు, చూపించు. ఆ. ఆ, ఆ. అయ్యే. చూసినవా? ఇట్ట ఊదాలి. ఆ. వేడి ఊదు. నేనా? ఆ. చచ్చింది గొర్రె, ఏం చేయాలి? వామ్మో. ఊదు భయ్యా. ఆ, ఆ. ఓలో, ఏటా ఊదడం? మళ్ళీ నన్ను చూపిస్తాను, నేర్చుకో. ఆ, చూపించు. అయ్యో బసంతి, కళ్ళు పోయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, అయ్యో, బండికి బండికి దా, ముందు బండికి. నా బిడ్డగా నేను సరిపోనాదే. నా బిడ్డగా ఐసిపోనాయే, ఐసిపోనాయే. ఏంటి? కళ్ళు పోయాయని మేము ఏడుస్తుంటే ఐస్ పోయింది, ఐస్ క్రీమ్ పోయిందని ఏడుస్తావేంటే? చాలేవమ్మా, అది కూడా ఏడుస్తున్నది కళ్ళు పోయినాయని. కాకపోతే ఇంగ్లీష్ లో ఐసు అంది అంతే. ఓహో, ఇంగ్లీష్ లో ఏడిసిందా? అయితే మేము ఇప్పుడు తెలుగులో ఏడవాలి. దేవుడా, నువ్వు అసలు ఉన్నావా? నీకు అసలు జాలి దయ కరుణ లేవా?
ఉంటే ఈ అమాయకురాలికి ఇంత అన్యాయం చేస్తావా? అయ్యో, ఈ బాధని నేను ఎలా భరించాలి? ఈ ఘోర నేను ఎలా తట్టుకోవాలి? అయ్యో 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 అయ్యో. వద్దు వద్దు, నా ఇంటి గారిడి దేవతకి కళ్ళు పోయాక నాకు ఈ జీవితం వద్దు 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 వద్దు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చి. ఇదేంటి? ఛీ, ఇది దేనికే? చచ్చిపోతాను అన్నారుగా, అందుకే తీసుకొచ్చాం. నచ్చిన ఆయుధాన్ని తీసుకోండి, చచ్చిపోండి. నోరు ముయ్యండి. ఛీ, నాన్న చేతు, మన బసంతి గుడ్డిదైపోయిందిరా. నీ భార్యకి చూపు పోయిందిరా. అయ్యో పాపం, అది ఈ ప్రపంచాన్ని చూడలేదురా, నిధికి కాపలా ఉండలేదురా. అంటే అండి ఇప్పుడు పాపం బసంతి కళ్ళుంటే నిధి కాపలా ఉండేది కదా, ఇప్పుడు ఉండలేదు కదా అంటుంది మా అమ్మ. అమ్మత్తా చెయ్యాల్సినంత చేసి ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తా నీ పని. ఇక చూడ ఆడేస్తా. అయ్యో పాపం, తాడెక్కి చెట్టు మీద కోతిలాగా అటు ఇటు తిరిగేది, కుక్క పిల్లలాగా పల్పలు కొట్టేది. ఇప్పుడు గుడ్డిదైపోయాక తాడు మీద ఎలా తిరుగుతుంది, కోతిలాగా ఎలా గెంతుతుంది, చేతు ఎలా ఎగురుతుందిరా. అయినా పర్లేదమ్మా, ఏమవుతుంది? ఇప్పుడు తాడెక్కి అది గాలిని చేయకపోయినా పర్లేదు, దానికి మరి కాళ్ళు ఉన్నాయి కదా, నేల మీద పడ్డ చిల్లర ఏరుకుంటుందమ్మా, డబ్బు వాయిస్తుంది. రాత్రిపూట నీకు పాత పూజ చేస్తుందమ్మా, అంతేనా? దానికి పోయింది కళ్ళే, కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా. ఏ గుడి మెట్ల కింద కూర్చోబెట్టావనుకో, అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా, ఆ దేవుడు సలగా చూస్తాడమ్మా అందనుకోమా, గ్యారెంటీ కంటే డబ్బులు సంపాదించుకోవచ్చు బెక్కింగ్ లో. ఆహా, నా మీద నీకు మీ అమ్మ గుంతకి ఎంత ప్రేమో. కానీ ఆ ప్రేమని నన్ను చూడలేను. నాకు కళ్ళు పోయాయని మీరు పడుతున్న బాధ చూస్తుంటే మీ మీద నాకు బాధ ఎత్తుంది బాయిగుంతడా. అందుకే మీ బాధని పోగొట్టే పిల్లనేసినాను. ఓ ప్లానా? ఏంటమ్మా, ఏంటా ప్లాను? నువ్వు కన్ను మీ అమ్మ గుంతో కన్ను దానం ఇచ్చేస్తున్నారనుకో. ఎంచక్క నాకు 2 కళ్ళు వచ్చేస్తాయి. నీకు 2 కళ్ళు వస్తాయి, మాకు 1 కన్ను ఉంటుంది. అయ్యో, ఇవ్వడానికి నాకు బాధ లేదు గాని ఆల్రెడీ నేత్రదానానికి సంతకం చేసేసాను బసంతి. కాబట్టి మేం పోయేదాకా ఎవరికి కళ్ళు దానం ఇవ్వకూడదు. అదిగాక బతికుండగా కళ్ళిస్తే నేరం బసంతి, తప్పు, అలా చేయకూడదు. పోనీ ఓ పని చేస్తాను, చచ్చిపోయిన తర్వాత ఓ 5-6 జతలు స్పేర్ గా ఇస్తాలే, ఉంచుకో. 4-5 కళ్ళు ఎక్స్ట్రానా? ఎందుకు? అంటే మళ్ళీ ఎప్పుడైనా పొరపాటున కళ్ళు పోయాయనుకో, వాడుకోవడానికి సేఫ్టీ. అయ్యో, అమ్మా, ఏంటి? మీ గూడానికి వెళ్ళిపోతారా? ఎందుకమ్మా? మా గూడెం ఆచారం ప్రకారము కళ్ళు లేని అమ్మాయి కళ్ళున్న కుర్రోని చేసుకోకూడదు. కానీ నేను చేసుకుంటాగా, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కుదరదు, మా బసంతి కళ్ళైనా రావాలి లేదా నీ కళ్ళైనా పోవాలి. నా కళ్ళు పోవాలా? అమ్మా, అయినా పురసాదేవి గారు, ఇదేం దిక్కుమాల ఆచారం అండి. చేతు, ఇదేదో బాగానే ఉంది చేతు, వెంటనే దీని కళ్ళు తెప్పించాలా? కాదంతే గారు, చేయితోవి పీకేయాలి. నో, నాకు ఈ పెళ్ళొద్దు. అరే
అరెరెరెరెరె. అయ్యయ్యో, అమ్మమ్మ, ఉండ్రా, నాకు పెళ్ళొద్దమ్మా. ఉండ్రా, ప్లీజ్ అమ్మా, ఉండ్రా. చిచి, నేను వెళ్ళిపోతానమ్మా. ఏం పనిరా ఇది? ఏం మాటలరా ఇవే? ఇదిగో ఆ నిధి మన సొంతమైందనుకో ఇలాంటి కళ్ళు ఒళ్ళంతా పెట్టించుకోవచ్చు. ఉండు, ఇదిగో పూజ, బసంతి కోసం కళ్ళు పోగొట్టుకోవడానికి మా చేతు రెడీ. ఆహా, అయితే పసరు పోయడానికి నాను రెడీ. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అయితే పసరు పోయడానికి నాను రెడీ. నువ్వు అలాగే అట్టుకో, నేను వెళ్ళి పసరు అట్టుకొచ్చేస్తాను. డైమండ్ 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 కోహినూరు వజ్రాల కన్నా నీ కళ్ళెంత దెక్కు కాదురా. కావాలంటే నా కళ్ళు నీకు పెట్టిస్తాను. ఆ? కాస్త ఓర్చుకున్నానా? రా, రా. ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ అమ్మ.